హల్లెలూయా. సంగమతి యావేదిగా లేచి నిలబడి 75వ కీర్తన 75వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. 75వ కీర్తన. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుచును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. ఆఖరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. వాక్యపఠనం చదువుకుందాం. వాక్యపఠనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం 1వ అధ్యాయము 19 నుండి 46వ వచనం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 19 నుండి 46 వచనాలు మన మధ్యనున్న బాను వచ్చి చదివి వినిపిస్తారు. బడుగు బాను వచ్చి చదివి వినిపిస్తారు. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్యభాగముగా ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 19 నుంచి 46 వచనములు. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 19 నుంచి 46 వచనములు. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెమునకు వచ్చి ఉన్నాను. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము, వారు మన కొరకు ఈ దేశమును వేగుజూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. ఆ మాట మంచిదనుకుని నేను గోత్రమున ఒక మనిషిని చొప్పున 12 మనుషులను పిలిపించి తిని. వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కేలు లోయకు వచ్చి దాన్ని వేగు చూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకుని మన యొద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు
తిరగబడి మీ గుడారంలో సనుక్కొనుచు యెహోవా మన యందు పగపట్టినందున మనలను సంహరించినట్లు అమోరీల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనలను రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులనై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో నున్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీరు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొన్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దాన్ని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేసెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. అతడు ఇశ్రాయేలు దాన్ని స్వాధీనపరచుకొన చేయును గనుక అతన్ని ధైర్యపరచుము. ఆ దినమున మంచి చెడ్డల నెరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. దానిని వారికిచ్చెదను, వారు దాన్ని స్వాధీనపరచుకొందురు. మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను. అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండును గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు సేయూరులో మిమ్ము హతము చేసిరి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడ్వగా యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. ఆమేన్. సమయంలో క్వైర్ వారు పైకి వచ్చినట్లయితే మనమందరం కూడా కలిసి కొద్ది నిమిషాలు దేవుని మనము ఆరాధన చేసుకుందాం. అందరము లేచి నిలబడదాం. లేచి నిలబడి మనందరికీ వచ్చినటువంటి పాటలే మనం పాడబోచున్నాము కనుక అందరము కలిసి దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మొదటిగా మన కీర్తన పాటల పుస్తకంలో నుండి యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి అంటూ ఆ పాటను పాడి దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. కీర్తన పాటల పుస్తకంలో నుంచి 286 పాట. మనందరికీ వచ్చినటువంటి పాట కనుక దయచేసి సంఘం అంతయు కూడా మరి చప్పట్లు కొడుతూ మాతో కలిసి ఏకీభవించి ఈ పాటను పాడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆయనే మనకు పరిహారి. ఏ సమస్యలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా
అమ్మా, ఈరోజు ఆయన సన్నిధిలోకి వచ్చి ఉన్నావు. ఆయన ఆరాధించడానికి నువ్వు ఇక్కడ కూడుకొని ఉన్నావు. ఆయన నువ్వు స్తుతిస్తూ ఉండగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేటువంటి దేవుడు ఆయనే. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి అని ఈరోజు ప్రకటిద్దాం. ఏ కష్టములో, ఏ ఇబ్బందులో ఉన్నా అన్నింటినీ పరిష్కరించే పరిహారి ఆయన్ని స్తుతిద్దాం. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. చప్పట్లు కొట్టండి. నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి అని ప్రకటిద్దాం. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారి. మని మాన్యాలు లేకున్నా, మనోవేదనకు వేధించిన, నరులెల్లరూ నన్ను విడిచిన ప్రియ ప్రభువే నా పరిహారి. మనోబాధలు, మనో దుఃఖముతో ఉన్నటువంటి వారిని పరిహరించేటటువంటి దేవుడు. ఆమేన్. మణిమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, మణిమాన్యాలు లేకున్నా, మనోవేదనలు
వ్యాధులు నన్ను సోకిన, నాకు శాంతి కరువైన, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారని. ఆయనే మన పరిహారిగా ప్రకటించుకుందాం. వ్యాధి బాధలతో శాంతి సమాధానం లేక బాధపడుతున్నట్లయితే ఆయన పరిహరించే దేవుడు. ఆమేన్. బహు వ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహు వ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, యేసే నా పరిహారి. ఆమేన్ ఆమేన్. ప్రియ యేసే నా పరిహారి, ఆయనే మన పరిహారి. జీవిత కాలమేనా ప్రియ ప్రభువే నా పరిహారి. మన జీవిత కాలమంతా ఆయనే పరిహారి. ఆమేన్. ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమేనా, జీవిత కాలమేనా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమేనా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలం, నా జీవిత కాలమేనా ప్రియ ప్రభువే నా పరిహారి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంత అద్భుతమైనటువంటి పాట ఈ ఉదయకాల సమయంలో ఏ శోధనతో, ఏ బాధతో, ఏ దిగులుతో, ఏ కష్టముతో ఆయన పాదముల చెంత మరి మీరు కూడుకున్నప్పటికీ కూడా మీ సమస్యలన్నిటికీ పరిష్కారము ఆయనే. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మన సమస్యలకు జవాబుగా ఆయన ఉన్నాడు. మన రోగములకు పరిహారిగా ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువుగా మనం కలిగి ఉన్నాం. అందును బట్టి దేవునికే మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తదుపరి పాట, ఈ పాట కూడా మనందరికీ వచ్చినటువంటి పాట. మన కీర్తన పాటల పుస్తకంలో నుంచి 364 పాట. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమైనటువంటి యేసయ్యను మనం స్తుతిద్దాం. రాజాది రాజా నీకే హల్లెలూయా అంటూ, మహిమ ఘనత స్తోత్రం అంటూ ఈ పాటను పాడి కోటి సూర్యుల కాంతిని మించిన కాంతి కలిగినటువంటి యేసయ్యను మనం పూజిద్దాం. ఆయనను మనము మహిమపరుద్దాం. చప్పట్లు కొడదాం. ఆమేన్ ఆమేన్. ఆమేన్. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా, రాజాది రాజా నీకే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. కోటి సూర్యుల కాంతి, కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా, రాజాది రాజా నీకే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. యేసయ్య మాటల్లోని సెలయేటి సవ్వడి, యేసయ్య ప్రేమయే ప్రవహించే వరవడి. ఆ నీలి మేఘాల్లో, జాబిల్లి వెన్నెల్లో ఎక్కడ చూసినా నా ప్రియుని జాడలే. ఇంత అమూల్యమైనటువంటి మాటలు పాడదాం, స్తుతిద్దాం. యేసయ్య మాటల్లో సెలయేటి సవ్వడి, యేసయ్య ప్రేమయే ప్రవహించే
పెదవుల్లో హిమమంత చల్లదనం, యేసయ్య బాటల్లో కొండంత ఆనందం. కల్వరి కొండపై కరుణాల నాథుడు నా కొరకు చేసిన ఆ త్యాగము గొప్పది. యేసయ్య చూపుల్లో హిమమంతా చల్లదనం, యేసయ్య మాటలో కొండంత ఆనందం. యేసయ్య చూపుల్లో హిమమంతా చల్లదనం, యేసయ్య మాటలో కొండంత ఆనందం. కల్వరి కొండపై కరుణాల నాథుడు, కల్వరి కొండపై కరుణాల నాథుడు నా కొరకు చేసిన త్యాగం గొప్పది, నా కొరకు చేసిన త్యాగం గొప్పది. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. కోటి సూర్యుల కాంతి, కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మనందరం కూడా కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకంగా కీర్తన పాటల పుస్తకంలో నుంచి 378వ పాట పాడుకుందాం. మనందరికీ వచ్చినటువంటి పాట. నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదును, నీదు పాదముల చెంత నే నేర్చుకుందును. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా అంటూ ఈ పాటను పాడి దేవుని స్తుతిద్దాం. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్, నీదు పాదముల చెంత నే నేర్చుకొందును. నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్, నీదు పాదముల చెంత నే నేర్చుకొందును. మాదిరి నీవే, మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్, నీదు పాదముల చెంత నే నేర్చుకొందును. పాపాంధకారములో నుండి నన్ను రక్షించి వెలిగించినటువంటి దేవుడు అయ్యా.
పరిశుద్ధమైన పిలుపుతో నన్ను పిలిచేది నాయన, నిన్ను నేను వెంబడిస్తాను నాయన అంటూ ఈరోజు మన యొక్క హృదయ స్పందనను మనం తెలియపరుద్దాం. లోకాశలన్నీ నీ కోసం అయ్యా, ఇక్కడ నుంచి నేను ఆశించినయ్యా, లోపము లేని ప్రేమతో ఇక నుంచి నీ కొరకు నేను జీవిస్తాను నాయనా. మన తీర్మానాన్ని ఉదయకాల సమయంలో ఆయన సముఖములో మనం ఒప్పుకుందాం. పవిత్రపరచుకొందును, అర్పించుకొందును. కష్టాలు, శ్రమలు, వ్యాధులు, బాధలు, కన్నీరు రేగినా సరే అయ్యా, నిన్ను నేను విడిచిపోనయ్యా. మనల్ని మనం పవిత్రపరచుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ఆయనకు ప్రతిష్ఠించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో పాడదాం. పవిత్రపరచుకొందును, అర్పించుకొందును, పవిత్రపరచుకొందును, అర్పించుకొందును. యేసయ్యా కష్టాలు, శ్రమలు రేగినా నిన్ను వీడిపోనయ్యా.
సువార్త ప్రకటింప భారము నా మీద మోపినావయ్యా. నీ సత్య మార్గమును చాటడానికి అయ్యా ఈరోజు నేను తీర్మానం తీసుకుంటున్నాను. నువ్వు నన్ను పంపించయ్యా నా ప్రభువా, నువ్వు నన్ను పంపించు నాయనా. నీ సువార్త పరిచయం చేస్తానని తీర్మానించుకుందా. ఆమేన్, ఆమేన్. ప్రేమ సువార్త ప్రకటింప భారము మోపితివే. ప్రేమ సువార్త ప్రకటింప భారము మోపితివే. యేసయ్యా సత్య మార్గము చాటగా పంపుము నా ప్రభువా. సత్య మార్గము చాటగా పంపుము నా ప్రభువా. పంపుము నా ప్రభువా. నిన్ను వెంబడించెదా నీ కాడి మోయుదున్. నీదు పాదముల చెంత నే నిలుచుకొందును. మాదిరి నీవే, మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. అందరం కూడా కలిసి చెప్తాం. నిన్ను వెంబడించదా, నిన్ను వెంబడించెదా నీ కాడి మోయుదున్. నీదు పాదముల చెంత నే నిలుచుకొందును. మళ్ళీ ఒకసారి పాడదాం. నిన్ను వెంబడించెదా నీ కాడి మోయుదున్. నీదు పాదముల చెంత నే నిలుచుకొందును. చేతుల పైకెత్తి చెప్దాం. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువ, నీ కృపగల నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించమన్నావు దేవా. మా జీవితాల్లో దేవా ఈ పరిశుద్ధ దినమును మీరు మాకు అనుగ్రహించి మమ్మను మేము నీ సన్నిధిలో కనుపరుచుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అద్భుతకరమైన స్తుతి ఆరాధన దేవా, మా మధ్యలో మీరున్నందుకు నీకు వందనాలు దేవా. మేమందరము నిన్ను అనుభవించే ఆత్మీయ అనుభూతిలోనికి మమ్మలను తీసుకొని వెళ్ళినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. యవనస్తులైన బిడ్డలు తండ్రి నీ కోసం దేవా వారి సమయాన్ని, వారి శక్తిని, వారి తలాంతులను దేవా నీ కోసం దేవా వినియోగిస్తూ ఉండగా బిడ్డలను దీవించండి దేవా, ఆశీర్వదించండి ప్రభువా. ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో తెలిసిన దేవుడవు తండ్రి, మా తండ్రి ప్రభువా, మా పరలోకపు తండ్రివి తండ్రి. కాబట్టి ప్రభువా ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. శ్రీకాంత్ పాస్టర్ గారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. షారన్ పాస్టర్ గారు అదే విధముగా ప్రభువా మరి ఆశీస్సును బట్టి నీకు వందనాలు. ఎంతో అద్భుతముగా ప్రభువా మరి వారు దేవా మరి ఈ యొక్క స్తుతి ఆరాధన చేసి ఉన్నారు. టెక్నికల్ టీమును బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభువా మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి.
ఇప్పుడు తండ్రి మరి నీ బిడ్డ ప్రభువా మరి జీవన్ బాబు వాక్య పరిచర్యలోకి మమ్మలను తీసుకుని వెళ్ళుచుండగా తండ్రి ఆ బిడ్డ కాదు ప్రభువా మాతో మాట్లాడవలసింది, మీరు మాతో మాట్లాడండి దేవా. నీ స్వరాన్ని మాకు వినిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. ఎవరెవరికి ఏ యొక్క వాక్యం కావాలో, ఏ యొక్క వాక్యం ద్వారా బలపరచబడాలో, ఏ వాక్యం ద్వారా హెచ్చరించబడాలో, ఏ వాక్యం ద్వారా ఆదరించబడాలో, ఏ వాక్యం ద్వారా వారి కన్నీరంతా తుడవబడాలో దేవా, ఆ వాక్యాన్ని దేవా బిడ్డ ద్వారా మీరు మాకు అనుగ్రహించుమని తర్జుమా చేస్తున్న శ్రీకాంత్ పాస్టర్ గారితో కూడా మీరుండి ప్రభువా మంచిగా తర్జుమా చేయడానికి దేవా, సంఘమునకు సభ్యులకు అర్థమయ్యే రీతిలో దేవా ఆ బిడ్డ తర్జుమా చేయడానికి నీ కృప అనుగ్రహించుమని మమ్మల్ని దీవించి ఆశీర్వదించుమని మా దేవా. మరి రేపటి దినమున దేవా మేము తండ్రి సపోజ్ క్రిస్మస్లోకి వెళుతూ ఉండగా దేవా మీరే ఈ దినం వాక్యముతో మమ్మల్ని సిద్ధపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి. దయచేసి సండే స్కూల్ పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. హలో హలో చెక్. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. I don't know about you, but today I have enjoyed the singing of the choir a lot. మరి మీ గురించి నాకు తెలియదు కానీ ఈరోజు క్వైర్ పిల్లలు మరి పాటలు పాడుతూ పాటలు నడిపిస్తూ ఉండగా నేను చాలా మంచి అనుభవాన్ని నేను చెందాను. I am quite sure, not quite 100% sure, that the angels would have stopped singing there in the heaven and looked at us today. మరి నేను 100% నేను నమ్మకంగా చెప్తున్నాను, పరలోకము దూతలందరూ కూడా అలాగే నిలబడిపోయి మన వైపు చూస్తూ ఉంటారని నేను నమ్ముచున్నాను. Last week I was traveling in a train. మరి గత వారము నేను ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. So I was in the first class AC coach. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో నేను ప్రయాణం చేస్తున్నాను. And TC came to me and was talking to me. మరి టీసీ గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. And by the conversation we both came to know that we both were Christians. మరి మేమిద్దరం మాట్లాడుతూ ఉండగా మేమిద్దరము క్రైస్తవులను మేము గ్రహించుకున్నాం. So he asked me, what you do? బాబు రీసౌండ్ వచ్చేస్తుంది నా వాయిస్ కూడా. He asked me what I do. మరి నేనేం చేస్తున్నానని ఆయన నన్ను అడిగాడు. So I said I'm a pastor. నేను ఒక పాస్టర్ అని చెప్పాను. And I said I'll show you my church. It's a very good church. మరి మా చర్చిని నేను చూపిస్తాను, చాలా మంచి మా సంఘం అని చెప్పాను. So that evening I opened the church YouTube channel. మరి ఆ సాయంకాల సమయంలోనే మన చర్చి యొక్క యూట్యూబ్ ఛానల్ నేను తెరిచాను. So you can see my church, my choir sings quite good. మరి మా సంఘము చాలా బాగుంటది, మా సంఘ క్వైర్ వారు చాలా బాగా పాటలు పాడతారు. So I opened that day service. మరి ఆ వారపు ఆరాధన కార్యక్రమాన్ని చూపించాను. And he's sitting beside me and seeing. మరి ఆయన నా పక్కన కూర్చొని ఆరాధన చూస్తూ ఉన్నాడు. And to my surprise I have seen only Pastor Srikanth, and that side one Esther, and this side Deepika. మరి కేవలం ముగ్గురు మాత్రమే, పాస్టర్ శ్రీకాంత్ గారు, ఎస్తేర్, దీపిక ముగ్గురు మాత్రమే నిలబడి ఆరాధన నడిపిస్తున్నారు. I'm shocked. నేను ఆశ్చర్యపోయాను. So I thought I had to talk with the youth. లేదు, ఖచ్చితంగా యూత్ తో నేను మాట్లాడాలి అని నేను నిర్ణయించుకున్నాను. There is something wrong with this church youth. మరి ఈ సంఘములో ఉన్న యవనస్తులలో ఏదో తప్పిదము ఉంది అని నేను భావించాను. When I look at other church YouTube channels live, మరి ఇతర సంఘాల యూట్యూబ్ ఛానల్ లైవ్ కార్యక్రమాన్ని నేను చూసినప్పుడు I see the choir is always there. మరి క్వైర్ వారు ఎల్లప్పుడూ కూడా అక్కడ వేదిక మీద కనబడుతూ ఉంటారు. Nobody is missing in the choir. క్వైర్ లో ఏ ఒక్కరు కూడా తప్పిపోరు. They feel it as a blessing. అది వాళ్ళు ఆశీర్వాదముగా వారు భావిస్తారు. They feel it as the priority. అది వారు ప్రాధాన్యముగా పరిగణిస్తారు. And why doesn't our youth feel the same and come and participate in the choir? మన యూత్ పిల్లలు కూడా అలాగే అనుభవించి మరి క్వైర్ లో ఎందుకు పాలు పొందట్లేదు? See, they also the other church choir youth are also, I think they look like students. మరి ఇతర సంఘాల క్వైర్ వాళ్ళు కూడా యవనస్తులే. Students, they go to college. విద్యార్థులే, వాళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు. They go for work. వాళ్ళు పనులకు వెళ్తున్నారు. They do everything.
మరి అన్ని పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. But Sunday they make it sure that they attend the church and participate in the choir. ఆదివారం మాత్రము తప్పనిసరిగా మందిరములో ఉంటూ మరి క్వైర్లో పాలు పొందడానికి ప్రాధాన్యతను వాళ్ళు ఇస్తారు. It is the thing that they do for God, not for the church. అది వారు సంఘము కొరకు కాదండి చేసేది, దేవుని కొరకు మహిమ కొరకు It is చేస్తారు. not for the congregation, it is for the God. మరి వచ్చేటటువంటి సభ్యుల కొరకు కాదు కానీ దేవుని కొరకు వాళ్ళు ఆరాధన It is చేస్తారు. not for my entertainment or Srikant's entertainment or Sharon's entertainment that you are singing. మరి మా ఆహ్లాదం కొరకు, నా ఆహ్లాదం కొరకు, షారోన్ పాస్టర్ గారి ఆహ్లాదం కొరకు, జీవన్ గారి ఆహ్లాదం కొరకు కాదండి, ఎంటర్టైన్మెంట్ కొరకు కాదు కానీ దేవుని మహిమార్థమై వాళ్ళు పాడుతూ ఉంటారు. Don't forget that you are worshiping God and this is your first priority, unless you have a very, very important work to go. మీకు తప్పనిసరి పని ఉంటే తప్ప మరి ఇది అత్యధికమైనటువంటి ప్రాధాన్యమని, దేవుని కొరకు పాటలు పాడటం నాకు అత్యంత ప్రాముఖ్యమని మీరు ఎంచి మీరు ఈ రీతిగా పాలు పొందాలని కోరుతున్నాను. That's why I called for a meeting on Friday or Thursday. అందుకనే గత గురువారం నేను యవనస్తులందరినీ కూడా పిలిపించాను. And we had a nice chicken pakodi. మంచి చికెన్ పకోడీ మేము తెచ్చుకున్నాం. We had nice chicken pakodi and 2 times coffee. We had a long discussion for 3 hours. మరి చికెన్ పకోడీ 2 సార్లు కాఫీ, చాలా సేపు మరి మేము ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాం, మరి డిస్కషన్ చేసాం. And we had a lot of discussions about why many of our church members are going to other churches or attracted towards other churches. ఎందుకు మన సంఘస్థులు ఇతర సంఘాలకు ఆకర్షితులు అవుతున్నారు, ఇంకా అనేక అంశాల గురించి మేము చర్చించుకున్నాం. And they said the other pastors are bringing cakes to their house for birthdays and cutting them. మరి ఇతర కాపర్లు అయితే మరి ఎవరిదన్నా పుట్టినరోజు, మన కాలనీలో ఎవరిదన్నా పుట్టినరోజు జరుగుతుంటే మరి ప్రత్యేకంగా పాస్టర్ గారు వచ్చి కేక్ కటింగ్లు ఇంట్లో చేయించి వెళ్తున్నారని విన్నాను. Then I thought for myself, తర్వాత నేను అనుకున్నాను, should I do that too? నేను కూడా ఇది చేయాలా? I said no. లేదు. I said no, I can't do it. నేను అది చేయలేను. They are not coming for me. వాళ్ళు నా కోసం కాదు కదా వచ్చేది, They're coming for the God. దేవుని కొరకు వాళ్ళు They come వస్తున్నారు. to worship. They're not coming to worship me. నన్ను ఆరాధన చేయడానికి కాదు కదండి వాళ్ళు వచ్చేది. They're coming to the church to worship Jesus. మరి మందిరానికి యేసును ఆరాధించడానికి వారు వస్తున్నారు. Why should I bribe them to come to my church? నా సంఘానికి రమ్మని వాళ్ళకి నేను లంచం ఎందుకు ఇవ్వాలి? Giving bribe is a sin and taking bribe is a sin. మరి లంచము ఇవ్వడము, లంచము తీసుకోవడం కూడా పాపముగా పరిగణించబడుతుంది. Don't show gratitude towards your pastor and come to church. Show gratitude to Jesus and come to church. మరి కాపర్లకు కాపర్ల యందు కృతజ్ఞత కలిగి మందిరానికి రావద్దు కానీ దేవుని యందని కృతజ్ఞతతో దేవుని మందిరానికి వచ్చి ఆయన ఆరాధించండి. Don't come to this church just because you are an employee of Gospel Mission of India. గాస్పెల్ మిషన్ ఆఫ్ ఇండియా సంస్థలో మీరు పని చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఈ సంఘానికి రావద్దు. Don't come to this church because you are obligated to come to this church because you have studied in the school or college. ఇక్కడ స్కూల్లో లేకపోతే ఈ కాలేజీలో చదువుతున్నారు కనుక ఆ విషయమై మందిరానికి రావద్దు. Don't get obligated to such kind of things. You are invited to this church just because of Jesus Christ, but not because of Bose's family. మరి బోస్ గారి కుటుంబం కొరకు కాదు, ఇంకా ఎవరి కొరకు కాదు, మీరు ఈ సంఘములో దేవునిని మహిమపరచడానికి, ఆయనను ఆరాధించడానికి మీరు ఇక్కడికి రావాలి. ఆ రీతిగా రండి. All this is for you. ఇవంతా ఈ యొక్క మరి ప్రాంగణం అంతా మీ కొరకే సిద్ధపరచబడింది. Every rupee in this church building is yours. మరి ఈ సంఘము, ఈ మందిరము యొక్క మరి విషయంలో కట్టబడినటువంటి ఖర్చు పెట్టబడిన ప్రతి పైసా కూడా మీ యొక్క ధనమే. Own this church. ఈ సంఘాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. This is yours, not Bose's families or GMIs. This is your church. Sitama Colony's residence church. ఇది మీ సంఘము. మరి బోసయ్య గారి కుటుంబం కట్టుకున్నటువంటి సంఘము కాదండి, మీ సీతమ్మ కాలనీలో మీ ద్వారా కట్టుకున్నటువంటి మీ ప్రాంతంలో ఉన్న మీ సంఘం ఇది. After me, it may be my daughter or someone who will be preaching, or not from my family. Somebody will take care of this church. మరి నా తరువాత బహుశా వీలుంటే నా కుమార్తెలు లేకపోతే ఇంకొక ఎవరైనా సరే ఈ మందిరాన్ని కాపరి కాస్తూ వారు పరిచర్య This is జరిగించవచ్చు. not
a church that belongs to Bose's family. The church belongs to Jesus Christ. ఇది బోసు గారి కుటుంబానికి చెందినటువంటి సంఘము మందిరము ఎంత మాత్రము కాదు, ఇది యేసుకు చెందినటువంటి సంఘము. If you believe that, come to this church, but I am not going to bribe you. ఒకవేళ మీరు దాన్ని నమ్మితే మందిరానికి రండి, అంతేగాని మీకు నేను మాత్రం ఏ ఆశలు చూపించి లంచాలు అయితే ఇవ్వదలుచుకోలేదు. I will come, we will come and pray for you, but no cakes cuttings in your houses. మరి ఒకవేళ వస్తే మీ కొరకు మేము వచ్చి ప్రార్థన చేస్తాము, కానీ మీ ఇళ్లలోకి వచ్చి కేక్ కట్టింగ్లు అయితే మేము చెయ్యం. But we'll pray. I told Kiran, if there is any birthdays, just show their face on the screen and we'll sing a happy birthday for. మరి కిరణ్ గారికి చెప్పి ఉన్నాను, ఎవరిదైనా పుట్టినరోజు అయితే మరి స్క్రీన్ మీద వారి ఫోటోలు వేయమని చెప్పాము. వాళ్ళ కొరకు మనమందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. And from next year we'll have a yearly calendar that will be outside. మరి వచ్చే సంవత్సరం నుంచి సంవత్సరము అంతా జరిగేటటువంటి ఆ క్యాలెండర్ బయట మేము We'll have a big సిద్ధపరుస్తున్నాము. flex put outside. పెద్ద ఫ్లెక్స్ బయట ప్రాంతంలో అది And పెట్టబడుతుంది. we'll have the dates of the house visitings of the pastors. మరి గృహ దర్శనాలు కాపర్లు ఏ రోజులు వాళ్ళు చేస్తారో ఆ దినాలు మరి అక్కడ ప్రకటించబడతాయి. According to the planning, you be in your houses because pastors will visit you. మరి ఆ క్యాలెండర్ ప్రకారముగా అన్నీ జరుగుతాయి. ఆ కాలాల్లో ఆ సమయాల్లో కాపర్లు మీ గృహాలను కూడా దర్శిస్తారు. And there is lot that we have discussed on that day that I will announce after the sermon. మరి మేము డిస్కస్ చేసిన చాలా అంశాలు ఉన్నాయి. అయితే ఈరోజు వర్తమానము తరువాత అవన్నిటిని కూడా మీకు నేను తెలియచెప్తాను. And where is Monica? మౌనిక So we have a plan. గుర్తుందా? ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ఉంది. హలో చెక్. సౌండ్ తగ్గించు, నా వాల్యూమ్ మానిటర్స్లో తగ్గించు. హల్లెలూయా, హల్లెలూయా. షార్ప్నెస్ పైన టాప్ షార్ప్నెస్ పెంచు కొద్దిగా. హల్లెలూయా, స్తోత్రం. So హల్లెలూయా. let's get into the sermon. మనం వర్తమానంలోకి వెళ్దాం. దీపిక, అదే మనం you have a surprise. మీ అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ ఉందండి ఇవాళ. We have a long-term complaint that people are leaving in the middle of the sermon or right of the sermon or right after the offerings. మరి ప్రసంగం అవ్వగానే లేకపోతే కానుకలు అర్పించగానే మరి కొంతమంది లేచి మందిరం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారని తెలిసింది. That is why we plan to lock the back doors. అందుకనే వెనకాల ద్వారాలు మేము మూసివేయాలని మేము ఆలోచన చేశాం. I am like quite a little flower principal. నేను కొద్దిగా లిటిల్ ఫ్లవర్ ప్రిన్సిపల్ లాగా నేను వ్యవహరిస్తాను. So if you want to go out, you have to go through these two doors. మరి ఒకవేళ మీరు బయటికి వెళ్ళాలంటే ఈ రెండు ద్వారాలను ఉపయోగించుకొని మీరు వెళ్ళొచ్చు. Those doors are only entry doors and these are exit doors, like you see in the movie theaters, exit doors. అవి మరి ఆ బయట ఉన్నటువంటి ద్వారాలు కేవలం లోపలికి రావడానికి, బయటకు వెళ్ళడానికి మాత్రము ఈ పక్కన అవతల పక్కన ఉన్న ద్వారాలు వాడండి. I can see you now. మరి మీరు ఎవరైనా బయటికి వెళ్ళాలంటే మాకు కనపడాలి, మీరు వెళతాం. Okay, ready? Sarena? Deepika and Monica, are you ready for that? Okay, so my sermon today ఈరోజు నా యొక్క వర్తమానము is from Deuteronomy chapter 1. ద్వితీయోపదేశ కాండము 1వ I want అధ్యాయం you to open నుంచి. your Bibles to Deuteronomy chapter 1. మీరందరూ కూడా బైబిల్ గ్రంథము తెరిచి ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం. And my title is Fear Not, Your Storm is Almost Over. మరి నా యొక్క అంశము భయపడకు, మీ తుఫాను దాదాపుగా ముగిసిపోయింది. How many of you believe that? మీలో ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు? All these years, because we are in the ending of this year. మరి ఈ సంవత్సరం అంతయు కూడా మరి ఇలాంటి అనుభూతులు మనం అనుభవించాము. ఇప్పుడు సంవత్సరాంతంలో మనం ప్రవేశించేసి ఉన్నాం. So fear not, the storm is over. మరి భయపడవద్దు, మీ తుఫాను ముగించబడింది. So Deuteronomy chapter 1 verse 18 to 21. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు. Now as we look upon this passage of scripture, మరి ఈ పాఠ్య భాగములో ఈ భాగాన్ని కనుక మనం and చూసినట్లయితే read the words of Moses in the first chapter of this Deuteronomy, మరి ద్వితీయోపదేశ కాండములో మోషే రాసినటువంటి ఈ అధ్యాయమును కనుక మనం అధ్యయనం చేసినట్లయితే you see at this time Israel
had completed nearly 40 years of wilderness. ఈ సమయానికి ఇశ్రాయేలు మరి అరణ్యములో 40 సంవత్సరాలు వారు పూర్తి చేసేసుకున్నారు. Wilderness wandering in almost non-stop motion. నిరంతరాయంగా వాళ్ళు కొనసాగుతూ అరణ్యములోనే తిరుగులాడుతూ ఉన్నారు. The children of God has moved through hard times. మరి దేవుని యొక్క బిడ్డలు చాలా కష్టమైనటువంటి ఈ సమస్యల గుండా వాళ్ళు మరి నడిచిపోయారు. They journeyed through tension and struggles. భయంకరమైనటువంటి ఒత్తిడి, భయంకరమైనటువంటి మరి కష్టాలలో నుంచి వారు ప్రయాణం They చేసి ఉన్నారు. journeyed through good and bad. మంచిలో నుంచి మరి చెడ్డ క్రియలు, చెడ్డ కార్యక్రమముల్లో నుంచి కూడా వాళ్ళు నడుస్తూ ముందుకు Through it వెళ్ళారు. all they spent nearly 40 years. వాళ్ళు నిజముగా 40 సంవత్సరాలు అక్కడ వారు గడిపారు. And now after wandering through this wilderness, ఇప్పుడు ఆ అరణ్యములో 40 సంవత్సరాలు తిరిగిన తరువాత they were about to enter the land of Canaan. వారిప్పుడు కానాను దేశములో ప్రవేశించబోతూ And ఉన్నారు. God told his children as a loving father would tell his child. ఒక ప్రేమ కలిగినటువంటి తండ్రి తన పిల్లలకు ఎలా చెప్తాడో దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. Fear not and don't be discouraged. భయపడకుడి, ఎంత మాత్రము కూడా నిరుత్సాహపడవద్దు. You see, if you imagine yourself as one of those Israelites, ఆ ఇశ్రాయేలులో మిమ్మల్ని కూడా మీరు ఒకలిగా పరిగణించుకొని ఆలోచించినట్లయితే, as when they were freed from the bondage of slavery and ready to start their journey for freedom, మరి స్వాతంత్రము పొందుకొని బానిసత్వములో నుంచి వారు మరి ముందుకు వెళ్ళేటటువంటి ఆ పరిస్థితిలో మిమ్మల్ని మీరు పెట్టుకున్నట్లయితే, having released from those chains of bondage, మరి ఆ యొక్క బంధకాలలో నుంచి మరి సంకెళ్లను తెంపుకొని వాళ్ళు బయటకు వస్తున్నటువంటి ఆ and the సందర్భంలో wounds that are in your body are just getting healed, మరి వారికి కలిగినటువంటి గాయాలన్నీ కూడా మానిపోతూ తగ్గిపోతూ ఉంటే, your eyes opening to new situations in your life, వారి కళ్ళు వారి జీవితంలో జరుగుతున్నటువంటి నూతన కార్యములు చూడడానికి ఉపయోగపడుతున్నాయి. looking forward to the journey towards freedom. మరి స్వాతంత్రము అనేటటువంటి ఆ స్థలానికి మరి వారు ప్రయాణమై వెళ్తూ And ఉన్నారు. if you have any idea that you would be walking for the next 40 years in your life, మా తదుపరి 40 సంవత్సరాలు వారు నడవలసి వస్తుంది, నేను నడవలసి వస్తుందనే ఆలోచన కనుక ఆ సమయంలో నీకు if వచ్చి you have ఉంటే, any idea that you will be walking in an environment described as wilderness, మరి అరణ్యముగా పోల్చబడినటువంటి ఆ ప్రాంతములో అరణ్యములో నేను నడవలసి వస్తుంది అనే భావన నువ్వు ఆ సమయంలో కలిగి ఉంటే, and an environment that is identified as terrible environment, మరి ఆ యొక్క వాతావరణము చాలా భయంకరమైన క్రూరమైనటువంటి వాతావరణం అని and నువ్వు a గ్రహిస్తే, situation that you know was going to get very tough before it is going to get better. మరి మంచిగా మారే ముందు ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోకి నేను ప్రవేశించబోతున్నాను నువ్వు కనుక ఎరిగి ఉంటే, So if you can imagine yourself in those Israelites for a moment, కొద్ది సమయము ఆ ఇశ్రాయేలు యొక్క మరి స్థితిలో ఉండి మిమ్మల్ని మీరు if you ఊహించుకున్నట్లయితే, place your mind a situation for a moment, ఆ సమయము కొరకు మీ ఆలోచనలు ఒక్కసారి ఆలోచన so చేసినట్లయితే, you would be thinking that Israelites knew at least 3 things when they started their journey. మరి ఇశ్రాయేలు వారి ప్రయాణము ప్రారంభించినప్పుడు కనీసం 3 అంశాలు వారు జ్ఞాపకము చేసుకొని ఉంటారు. They knew they were going to see storms or obstacles in the future. వారు నడవబోయేటటువంటి మార్గములో భయంకరమైనటువంటి ఆటంకాలు, గొప్ప గొప్ప తుఫాన్లు వారి మీదకి వస్తాయని వారు ఎరిగి ఉన్నారు, గ్రహింపు కలిగి ఉన్నారు. Sooner or later they would be in the middle of a storm. They saw from far off. మరి చాలా దూరము నుంచి చూసినటువంటి ఆ యొక్క మరి తుఫానులో వాళ్ళు ఒకానొక రోజున చిక్కుకొని పోతున్నారని వాళ్ళు పరిగణించారు. The only way out of the storm was to the power of God. మరి ఆ తుఫానులోంచి బయటపడడం ఎలాగా అంటే అది కేవలము దేవుని శక్తి ద్వారా మాత్రమే అని. So they knew they were going to see some storms in their life. వారి జీవితాల్లో కొన్ని తుఫాన్లు ఖచ్చితంగా వస్తాయి, చూస్తామని వారు గ్రహింపు కలిగి And ఉన్నారు. they knew that this journey was not going to be easy. ఈ ప్రయాణము ఎంత మాత్రము కూడా సులువైనది కాదని వారు తెలుసుకొని God ఉన్నారు. has promised me something over here, అయితే దేవుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు నాకు ఏదో ఒక వాగ్దానం చేసి but ఉన్నాడు. right now I'm still here. అయితే నేను ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నాను. And this journey
journey I'm about to take, అయితే నేను తీసుకొనబోయే చేసే ఈ ప్రయాణము this is not going to be an easy journey for me. ఇది సులువైన ప్రయాణం అయితే నాకు ఉండదు. It's not easy because although I have faith, నాకు విశ్వాసం ఉన్నా సరే అది సులువైనదిగా మాత్రము మారదు. because this is a long journey, ఎందుకంటే ఇది సుదూరమైనటువంటి this is ప్రయాణము. going to be a very long trip, ఇది చాలా సుదూరముగా ప్రయాణించేటటువంటి ప్రయాణముగా and ఉంది. in this journey ఈ ప్రయాణములో I have to eat, నేను తినాలి, I have to have clothing, నాకు కావలసిన వస్త్రాలు ధరించుకోవాలి, I have to stay healthy, నేను ఆరోగ్యవంతంగా ఉండాలి, I have to find shelter, నేను ఏదో ఒక మరి గూడు నాకు కలిగి ఉండాలి. and not only that this is not easy, ఇది కేవలము సులువైంది మాత్రమే కాదు గాని and on the top of this journey is not just about me. ఇది ఈ ప్రయాణము నా గురించి నన్ను బట్టి కాదు. ఇది I have children with me, నాతో నా పిల్లలు ప్రయాణం I చేస్తున్నారు, have a family I have to look over, నాకు ఒక కుటుంబం ఉంది, వారిని నేను జాగ్రత్తగా చూసుకోవాలి, I have weakness in my body, నా శరీరములో బలహీనత and ఉన్నది, I have faults in my life, నా జీవితములో చాలా ఆందోళన ఉన్నాయి, and I have to be strong, మరి సమస్యలతో నేను ఉన్నప్పటికీ నేను బలముగా దృఢముగా and ఉండాలి. I can see the storm coming, అయితే నా వైపు వస్తున్నటువంటి తుఫాన్ నేను చూస్తున్నాను, I can see the problems in front of me, నా ఎదురుగానే నాకున్న సమస్యలు నాకు కనబడుతూ ఉన్నాయి. I can hear the commotion coming towards me, ఆ యొక్క మరి ఆ తుఫాన్ అంతా కూడా భీకరముగా నా మీదకి రావడం, దండెత్తి రావడం నేను చూస్తూ ఉన్నాను. my bills are piling up, నా యొక్క మరి నేను చెల్లించవలసిన బిల్లులన్నీ కూడా మరి ఒకదాని మీద ఒకటి నా మీదకి I have to వస్తున్నాయి. pay my EMIs, నా ఈఎంఐలన్నీ కూడా నేను మరి కట్టవలసి ఉన్నది. my relationship with my families are breaking, నా కుటుంబముతో నాకున్నటువంటి సంబంధాలు మరి తెగిపోతూ ఉన్నాయి. my business is moving in a wrong direction, నా యొక్క వ్యాపారము తప్పు దిశలో అది నడుస్తూ ఉంది. I have problems in my job, నా ఉద్యోగములో సమస్యలు I ఉన్నాయి. might lose my job, నా ఉద్యోగం నేను my కోల్పోనవచ్చు. health has started to erode, నా యొక్క ఆరోగ్యము క్షీణించిపోతూ I ఉంది. can see that there will be times ahead of me when I don't know how to face that situation at all. ఆ పరిస్థితిని ఎలా మరి ఎదుర్కోవాలో తెలియనటువంటి సందర్భాలు నేను నా జీవితంలో ఎదుర్కొంటాను. But I came to tell you, my friends, అయితే మీతో నేను చెప్తున్నాను ప్రియ స్నేహితులారా, that there is a way out from such kind of problems in your life. మీ జీవితాల్లో ఎదురయ్యే అలాంటి సమస్యల గుండా ఒక అద్భుతమైన మార్గం ఒకటి ఉన్నది. You see, God had told the children of Israel that if they were faithful, మరి యేసు ప్రభు దేవుడు ఇశ్రాయేల్ జనాంగంతో చెప్తున్నాడు, ఒకవేళ మీరు విశ్వాసము కలిగి and ఉన్నట్లయితే, if they were obedient మీరు విధేయత చూపించిన and వారైతే, remained in covenant relationship with Him, ఆయన చేసిన వాగ్దానముల్లో వారు స్థిరులై ఉన్నట్లయితే, that they would come out of the storm and receive what was promised to them. వారికి వాగ్దానము చేసినది వారు స్వతంత్రించుకుంటారు. ఎప్పుడు అంటే ఆ వాగ్దానాలు పట్టుకొని వాగ్దానాల మీద వాళ్ళు నిలబడినప్పుడు. Today I came to tell you that even though you can see the storm coming, ఈ రోజు నేను మీతో చెప్తున్నాను, ఆ తుఫాను మీ మీదకి దండెత్తి రావడం మీరు ఒకవేళ చూస్తున్నప్పటికీ కూడా, remember, God will provide you. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మీకు మరి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. Even the winds of confusion are blowing towards you, మరి అయోమయమైనటువంటి మరి గాలులు మీ మీదకి వీస్తున్నప్పటికీ కూడా, God will be in that midst. ఆ మధ్యలో దేవుడు మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. God is in the midst of you. నీ జీవిత మధ్యలో దేవుడు ఉన్నాడు. El Shaddai, మరి ఎల్ షదాయిగా ఆయన ఉన్నాడు. Jehovah Jireh, యెహోవా ఈరేగా the ఉన్నాడు. most high God, మరి ఉన్నతమైనటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. the most powerful, the all powerful God is with you. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మీతో కూడా ఉన్నాడు. The providing God is with you. ఆ మరి అనుగ్రహించేటటువంటి ఆ దేవుడు నీకు A తోడుగా God ఉన్నాడు. of peace and righteousness is with you. శాంతి నీతి మరి మంతుడైనటువంటి దేవుడు నీతో ఉన్నాడు. A mighty God is with you. శక్తి కలిగిన దేవుడు నీతో ఉన్నాడు. And when you see that storm coming, ఆ యొక్క తుఫాను రావడం నువ్వు చూస్తూ and ఉన్నప్పుడు, when you are about to walk towards your wilderness, మరి నీ అరణ్య యాత్రలో నువ్వు ముందుకు కొనసాగుతూ and ఉండగా, when you begins to see that rain falling, మరి దాని వల్ల కలిగే మరి ఈ వర్షించడం నువ్వు చూస్తూ ఉన్నావు. you can be like David. నువ్వు ఈ దావీదు వలె ఉంటావు.
when he said, keep me safe, my God, for I am in your refuge. మరి నేను నా దేవుని యొక్క రక్షణలో నేను ఆయన భద్రతలో నేను ఉన్నానని చెప్తూ And ఉన్నాడు. he said, for the Lord is my portion and mine inheritance. దేవుడు నా భాగము, నేను నమ్ముకునేటటువంటి నా యొక్క ఆధిక్యత ఆయనే అని చెప్తూ He said, I ఉన్నాడు. have set the Lord before me. నా ముందు ఆయన ధర్మశాస్త్రం నేను ఉంచుకొని ఉన్నాను. And he is at my right hand, I shall never be moved. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను కదిలించబడను అని కీర్తనకారుడు చెప్తున్నాడు. My dear friends, ప్రియ స్నేహితులారా, if God is with you, ఒకవేళ దేవుడు మీకు తోడుగా ఉంటే then you can shout with great confidence. ఎంతో విశ్వాసముతో నమ్మకముతో మీరు గంభీరముగా ఈ రీతిగా అరవగలుగుతారు. The Lord is my rock. దేవుడు నాకు మరి బండ అయి ఉన్నాడు. The Lord is my refuge. దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు. The Lord is my fortress. దేవుడు నాకు మరి కోట అయి ఉన్నాడు. The Lord is my deliverer. దేవుడు నా విమోచకుడై ఉన్నాడు. He is my strength. ఆయనే నా బలమై ఉన్నాడు. He is my provider. ఆయనే నాకు అనుగ్రహించేవాడై He is my ఉన్నాడు. peace. ఆయన నాకు శాంతి He is my ప్రదాత. comfort. ఆయన నా ఆదరణకర్త. And he is the most high God. ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు. See, God has this thing all under control. దేవుడు సమస్తమును ఆయన ఆధీనములో ఉంచుకొని I ఉన్నాడు. don't care what you're going through now. ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నావో నీకు అవసరం లేదు. But remember that God had it under control. జ్ఞాపకం ఉంచుకోండి, సమస్తమును దేవుడు ఆధిపత్యములోనే ఉన్నది. The children of Israel had to start their journey somewhere. ఇశ్రాయేల్ జనాంగము, దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ జనాంగము వారి ప్రయాణం ఎక్కడో They ప్రారంభించవలసి had ఉన్నది. to one day start walking towards the promised land. ఒకానొక రోజున వాగ్దాన దేశమునకు ప్రయాణమై వారు ప్రయాణము మొదలు పెట్టవలసి And ఉన్నది. now they are free from bondage. ఇప్పుడు వారు మరి ఆ యొక్క మరి సంఖ్యలను బంధకాల నుంచి విడిపించబడి And ఉన్నారు. it was a decision time. ఇప్పుడు నిర్ణయం చేసేటటువంటి And they సమయం. saw the risks and consequences of leaving Egypt. మరి ఐగుప్తుని విడిచి వెళ్ళడం ద్వారా కలిగేటటువంటి అపాయాలు, ఇబ్బందులు వారు ఎరిగి And ఉన్నారు. they could see the storm coming. అంత మాత్రమే కాదు, తుఫాన్లు వారి మీదకి రేగి ఎత్తి రావడం చూస్తూ ఉన్నారు. But God told Moses, అయితే మోషే భక్తుడితో దేవుడు I చెప్తున్నాడు, have this thing all under control. ఇదిగో ఈ సమస్తమును పరిస్థితులన్నింటినీ కూడా నా ఆధీనములో నేను ఉంచుకున్నానని చెప్తూ ఉన్నాడు. God didn't say there are not going to be any storms. ఏ విధమైనటువంటి తుఫాన్లు ఉండవని దేవుడు ఎంత మాత్రము చెప్పలేదు. God did not say we are not going to have a tough times along our journey in our lives. మన ప్రయాణములో, జీవిత ప్రయాణములో కఠిన పరిస్థితులు ఎదుర్కోము అని ఎక్కడా కూడా దేవుడు చెప్పలేదు. God didn't say that this season of your life would be easy for you. ఇదిగో నీ జీవితంలో ఈ ప్రాంతము, ఈ కాలము చాలా నెమ్మదిగా బాగుంటుంది అని ఏది చెప్పలేదు. What God said is everything is in his control. దేవుడు చెప్పేది ఏదన్నా ఉంది అంటే ఇదిగో సమస్తమును ఆయన ఆధీనములోనే ఉన్నవి. And that he will be in the midst of you. నీ జీవితములో మధ్యలో ఆయన నివాసము ఉన్నాడు. That when you are in a storm, నువ్వు తుఫానులో ఉన్నప్పుడు if you come to him, ఆయన దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే he will be in the midst of your situation and will be with you in your storm. నీ పరిస్థితుల్లో నీతో పాటు ఆయన ఉంటాడు. ఆ యొక్క తుఫాను ఆయనే చూసుకుంటాడు. Yesterday my mom went to hospital for checkup. మరి నిన్నటి దినాన్న మా అమ్మగారు మరి చెకప్ కోసం మరలా హాస్పిటల్కి So వెళ్ళారు. after coming back to house, మరి ఇంటికి వచ్చే as she సమయంలో was getting down the car, మరి ఇంటికి వచ్చిన తర్వాత కారు దిగుతూ ఉండగా she said to me, నాతో ఆమె చెప్పారు, see, I have not been into hospitals all my life. నా జీవితం అంతా కూడా నేను హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళలేదు. But I don't know why God gave this to me. మరి Now, ఎందుకు ఇలాంటి పరిస్థితి దేవుడు నాకు ఇప్పుడు ఇచ్చాడో నాకు తెలియలేదు. why do I need to have this situation in my life? నా జీవితంలో ఇలాంటి పరిస్థితి నేను ఎందుకు ఎదుర్కొంటున్నాను? Mom, I want to tell you today, ఈ రోజు అమ్మగారితో చెప్తూ ఉన్నాను, I don't know why you got this storm in your life. నీ జీవితంలో ఎందుకు ఈ యొక్క తుఫాను రేగిందో నాకు తెలియదు. Not కానీ only me, nobody knows that. ఎవరికి తెలియదండి ఆ Except for విషయం. God. దేవుడికి మాత్రమే తెలుసు. But one thing I am sure,
sure. అయితే ఒక విషయంలో నేను ఖచ్చితంగా One thing I am చెప్పగలుగుతున్నాను. 100% sure that God was with you in the storm, and here you are now out of your storm sitting in this church. ఒక విషయం అయితే నేను ఖచ్చితముగా నేను చెప్తూ ఉన్నాను, నీ యొక్క తుఫాన్ అంతట్లో కూడా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కనుకనే దాన్ని దాటి ఈ రోజు మందిరంలో మీరు He కూర్చొని didn't say ఆయన that ఆరాధన you will have చేస్తున్నారు. an easy life for your life. ఆయన మీ జీవితాన్ని చాలా సులువుగా మార్చగలడు. He didn't say that he'll give you an easy life ఏదో throughout. ఒక సులువైనటువంటి మార్గము జీవితం అంతా కూడా మీకు ఇస్తానని ఎప్పుడు ఆయన But చెప్పలేదు. he said that he will be in you when you walk in a storm. నువ్వు తుఫానులో నడుస్తున్నటువంటి సందర్భాల్లో ఆయన నీతో నడుస్తాడు, నీతో ఉంటాడు అని వాగ్దానం మాత్రం చేస్తున్నాడు. Whatever the storm you are in now, ఇప్పుడు నువ్వు ఎలాంటి తుఫాన్లో నువ్వు నడుస్తున్నప్పటికీ కూడా don't forget that he is with you. ఎంత మాత్రము కూడా మర్చిపోవద్దు, ఆయన నీతో ఉన్నాడు. And this brings me to the second point I want to make today. ఈ రోజు మనం చెప్పుకునేటటువంటి అంశంలో రెండవ మాటలోనికి మనం వెళ్దాం. Now that you see your storm coming towards you, ఇప్పుడు మీ తుఫాను మీ మీదకి దండెత్తి రావడం మీరు చూస్తూ ఉన్నారు. what do you do when you are in the storm? ఆ తుఫాను మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత, తుఫాను మీ మీదకి వచ్చేసి మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారు? Now if you want, now let's go back to verse 19. 19వ వచనంలోనికి ఒకసారి వెళ్దాం. You will see that through Moses, God had to remind his children of what he can do in the middle of a storm. మరి మోషే ద్వారా ఆ తుఫానుల మధ్యలో దేవుడు వారి కొరకు ఏం చేయగలడో మోషే ద్వారా దేవుడు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. He said, we went through all the great and terrible wilderness. మరి ఆ భయంకరమైన అరణ్య మార్గములన్నిటిలో కూడా మేము ప్రయాణించి వెళ్ళి ఉన్నాము. My dear friends, ప్రియ స్నేహితులారా, when we look back on our lives, మన జీవితాల్ని ఒక్కసారి వెనక్కు తిరిగి పరిశీలన చేసుకుంటే we have been through a lot together. మనము కలిసి చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొని వచ్చి ఉన్నాం. We saw the mountain of Amorites. మనము అమోరీయుల మరి ఆ కొండ లాంటి అనుభవంలోంచి బయటకు వచ్చాం. We came up against some financial hills. మరి చాలా ఆర్థిక పరమైన సమస్యలు కలిగించే ఆ యొక్క కొండలు దాటుకొని వచ్చాం. We walked through some dry valleys in our life. బాగా ఎండిపోయినటువంటి మరి ఆ యొక్క మరి అరణ్య మార్గముల్లో మరి మనము నడుచుకుంటూ వచ్చాం. లోయల్లో మనము నడిచి వచ్చాం. And we had some struggles with our families and our health. మన కుటుంబాల్లో కొన్ని సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు మనం We ఎదుర్కొన్నాం. had struggles with smoking and alcohol. మరి తాగుబోతుతనము అదే రీతిగా ధూమపానం విషయంలో కూడా ఆ సమస్యలను ఎదుర్కొని వచ్చాం. We have lost our patience. మన యొక్క మరి సహనాన్ని మనము కోల్పోయాం. We lost control on ourselves. మన మీద మనకున్న ఆ పట్టును మనము కోల్పోయాము. And sometimes we feel like unrest is going inside us. కొన్నిసార్లు ఎలాంటి అనుభూతి కలుగుతుందంటే ఎంత మాత్రము కూడా నెమ్మది లేనటువంటి స్థితిలోకి వెళ్తూ ఉంటాం. All these things are not easy for us. ఇవన్నీ సులువైన పనులు మాత్రం When we మనకు కాదు. look back, we see all these things in our life. మనము వెనకకు తిరిగి చూసినప్పుడు ఇవన్నీ మన జీవితాల్లో మనకు కనబడుతూ It was ఉంటాయి. not easy for us at all. ఎంత మాత్రము అది సులువైన పని మనకు కాదు. But we stayed with God. కానీ మనము దేవునితో కలిసి ఉన్నాము. We keep hanging on to his right hand. ఆయన కుడి చేతిని పట్టుకొని మనము నడుస్తూ ఉన్నాము. We keep believing in his promises. ఆయన వాగ్దానములను నమ్ముతూ ఉన్నాము. We can see the light at the end of the tunnel. మరి ఆ యొక్క సొరంగములో నుంచి ఒక వెలుగు మనకు సుదూరముగా కనబడుతూ ఉంది. See, God has moved me from here till here. చూడండి, దేవుడు నన్ను ఇక్కడ నుంచి ఇక్కడికి నడిపించి ఉన్నాడు. And if I look over there, I can see what God has promised me. మరి నా ముందు ఆ ప్రాంతంలోని కనుక నేను చూస్తున్నట్లయితే దేవుడు నాకు ఏమి వాగ్దానం చేశాడో అది I కనబడుతూ can ఉంది. see where God wants me to be. నేను ఎక్కడ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో ఆ ప్రాంతం నాకు కనబడుతూ I ఉంది. can see it and I can feel it, I can taste it. అది నేను చూడగలను, దాన్ని నేను అనుభూతి చెందగలను, దాన్ని నేను తాకగలను.
తాకగలను. That is what in verse 20 Moses says, God has done all this for you. అదే 20వ వచనములో మోషే భక్తుడు చెప్తున్నాడు, దేవుడు మీ కొరకు ఇవన్నీ కూడా జరిగించి And now ఉన్నాడు. we are at the last hurdle in our journey. మన యొక్క ప్రయాణములో చివరి చరమాంకములో మనం ఉన్నాము. We have come to the mountain of Amorites. అమోరీల పర్వతాల దగ్గరికి మనం వచ్చి We ఉన్నాము. have one more obstacle. ఇంకొక మరి ఆటంకము మాత్రమే Just మనకున్నది. one barrier. కేవలము ఒక ఆటంకము You have మాత్రమే. one more challenge to overcome. మరి మీరు అధిగమించడానికి కేవలము ఒకే ఒక్క మరి సవాలు మీ ముందు ఉంది. And then you can possess what God has told you is yours. అప్పుడు దేవుడు మీకు ఏది మరి ఇస్తానని వాగ్దానం చేశాడో దాన్ని మీరు మరి పొందుకోగలుగుతారు. Remember, my friends. ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి ప్రియ స్నేహితులారా. Fear. భయము 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 Fear is all over us. భయము మనందరి మీద ఏలుబడి రాజ్యము చేస్తూ ఉంది. Remember this thing. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. We can't find the answers in our lives మన జీవితాల్లో మరి పరిష్కారాలు జవాబులు మనకు దొరకవు, కనపడవు until we give up those things that we fear. మనము భయపడే విషయాలను మనం విడిచిపెట్టే వరకు మన జీవితంలో కనిపించే పరిష్కారాలు You మనకు కనపడవు. can't find answers in your life until you leave that fear from you. నీలో నుంచి ఆ భయమును నువ్వు విడిచిపెట్టే వరకు మరి నీ జీవితంలో నీకు పరిష్కారాలు కనపడవు. If you are going against a giant in your life, మరి నీ జీవితంలో ఆజానుబాహుల్ని నువ్వు if ఎదుర్కొంటున్నట్లయితే, you are on a way through a storm right now, ఇప్పుడు నీ జీవితంలో ఒక తుఫానును నువ్వు ఎదుర్కొంటున్నట్లయితే, if you are dealing with some things that are holding you back, నిన్ను వెనుకకు లాగేటటువంటి వాటితో నువ్వు మరి పెనుగులాడుతున్న అనుభూతిని నువ్వు కలిగి the ఉన్నట్లయితే, things that are keeping you stagnant, అవి నిన్ను అక్కడే నిలువరించి అక్కడే నిలబెట్టేసి ఉంచుతున్నట్లయితే, the things that are attacking your progress, ఏవైతే నువ్వు మరి నీ ఎదుగుదలకు ఆటంకంగా ఉన్నావో అవి ఆటంకపరుస్తూ ఉన్నట్లయితే, you got to look to what God has told you is already yours. దేవుడు నీ కొరకు మరి ఉంచి ఉన్నానని ఏమైతే చెప్పి ఉన్నాడో అది నీ వశమైపోయిందని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. My dear friends, ప్రియ స్నేహితులారా, in times of distress, మరి కష్టాలు కలిగే సమయాల్లో call to God. దేవుని పిలవండి. In times of trouble, మరి సమస్యలు కలిగే సమయాల్లో call on God. దేవునిని పిలవండి. In times of confusion, మరి అయోమయం కలిగినటువంటి సమయాల్లో call on God. దేవునికి మొరపెట్టండి. Call on God and He will hear you from heaven. మరి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నిశ్చయముగా పరలోకము నుంచి మన మొరలను Call on ఆలకిస్తాడు. God and He'll make a way out of no way. మరి ఏ మార్గము లేని ప్రదేశములో కూడా నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు నీ కొరకు మార్గములను వేసే దేవుడు. Call upon the Lord and the Lord will answer you. యెహోవాకు నువ్వు మొరపెట్టుము, అప్పుడు నీకు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చును. He is hearing your cry. నీ మొరను ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. He touches your soul. నీ యొక్క ఆత్మను అంతరాత్మను ఆయన తాకుతూ He ఉన్నాడు. sets you on a large place. నిన్ను విశాలమైన స్థలములో నిన్ను ఆయన నిలబెట్టి He is ఉంచుతున్నాడు. going to make a way for you. నీ కొరకు మా గొప్ప మార్గమును ఆయన నీ కొరకు వేయబోతూ You got ఉన్నాడు. to say, I believe and I'm going to make it. మరి నేను చేయబోచుండగా నేను నమ్ముతూ ఉన్నాను అని చెప్పాలి నువ్వు. My storm is almost over. నా యొక్క తుఫాను పరిపూర్ణంగా ముగించి వేయబడబోతుంది. I believe it నేను దాన్ని నమ్ముతున్నాను. and I will receive it. దాన్ని నేను మరి స్వాధీనపరుచుకుంటాను. And in the name of Jesus, యేసు నామములో I lift up my eyes unto the hills where my helps come from. మరి కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయము అక్కడ నుండే కలుగును. I will be the head and not the tail. నేను తలగానే ఉంటాను గాని తోకగా I ఉండను. will be above and not beneath. నేను ఉన్నతముగానే ఉంటాను గాని మరి హీనముగా మరి ఉండను. I will fight through the storm and I will take what is mine. నేను యుద్ధమును మరి తుఫానుతో యుద్ధము చేసి నాకు మరి స్వాధీనపరచబడవలసింది నేను స్వాధీనపరచుకుంటాను. Turn with me to the book of Mark for my last point on this subject. మరి ఈ అంశములో చివరి భాగంలోనికి వస్తున్నాం. మార్కు సువార్త తెరుద్దాం. Let's see Mark 11th chapter. మార్కు సువార్త 11వ అధ్యాయము మనం తీద్దాం.
And you'll know the answer to this issue when you see the storm coming. మరి తుఫాను రావడం గురించినటువంటి సందర్భం అనగానే ఈ అంశం మనకి ఇక్కడ కనబడుతుంది. When you are in the storm, మనము ఆ తుఫాన్లో ఉన్నప్పుడు, and then when you are on the way out of it, మరి దాంట్లో నుంచి బయటకు వచ్చే ఆ మార్గంలో నువ్వు ఉన్నప్పుడు, so when we see Mark 11, మార్కు సువార్త 11వ అధ్యాయం God చూద్దాం. lets us know that we will not only see a storm coming, దేవుడు కేవలము తుఫాను మన మీదకి రావడం మాత్రమే చూడనిస్తాడు, but have to కానీ remain faithful and strong through storms in our lives. అయితే ఆ తుఫాను రేగినప్పుడు ఆ తుఫానులో మనము విశ్వాసముతో ఉండాలని ఆయన మనకు But నేర్పిస్తున్నాడు. he's telling us that when we remain in faith, మనము విశ్వాసములో దృఢముగా నిలబడినప్పుడు ఆయన ఏం and చెప్తున్నాడు we అంటే, stay strong and remain committed and faithful to his commands, ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన విశ్వాసములో ఆయన నిబంధనలో మనము స్థిరులమై ఉన్నప్పుడు, if we see God in the center of our lives and our decisions, మన నిర్ణయాల్లో మన జీవితాల్లో దేవుడే కేంద్రముగా మరి మధ్యస్థుడుగా మనము చేసుకొని జీవిస్తున్నప్పుడు God will bless and deliver. దేవుడు ఆశీర్వదించి ఆయన విడుదలను అనుగ్రహించేవాడై And ఉంటాడు. this is the last point I want to make today. ఇదే మాట చివరిగా నేను ఈ రోజు మీతో చెప్పడానికి It may ఇష్టపడుతున్నాను. seem like the circumstances you were dealing with yesterday is just unbearable for you. నువ్వు అనుభవిస్తున్నటువంటి నిన్నటి పరిణామాలు ఎంత మాత్రము ఇక నేను తట్టుకోలేను, ఈ సమస్యలు నేను తట్టుకోలేనే పరిస్థితి నీకు ఒకవేళ They కలుగుతున్నట్లయితే, are just messing you up. నిన్ను కేవలము అవి నిన్ను బాగా బాధిస్తూ నిన్ను ఇబ్బందికి గురి చేస్తూ They are ఉన్నట్లయితే, bringing stress to you. అది మరి నీ జీవితాన్ని యొక్క ఆలోచనలు ఒత్తిడికి గురి చేస్తూ You are ఉన్నప్పుడు, being tested to the very limits of this earth. మరి ఈ భూమి మీద ఉన్న అన్ని లిమిట్లు క్రాస్ అయిన అంత ఒత్తిడి నువ్వు But అనుభవిస్తున్నట్లయితే, I want to let you know today, అయితే ఈ రోజు ఈ విషయాన్ని మీకు నేను తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. yesterday's problems, నిన్నటి సమస్యలు, yesterday's problems, your personal problems, నీ వ్యక్తిగత సమస్యలు, అవి నిన్నటి దినాన్న ఉన్నటువంటి సమస్యలు, your job problems, నీ ఉద్యోగ సమస్యలు, and even your spiritual problems, ఇంకా మీ యొక్క ఆత్మీయ సమస్యలు కూడా, your family problems, మీ కుటుంబ సమస్యలు, your children మీ problems, పిల్లల సమస్యలు, your husband's problems, మీ భర్త సమస్యలు, your wife's problems, మీ భార్యల that are సమస్యలు, distracting you and confusing you. అవి నిన్ను మరి అయోమయానికి గురి చేసి నిన్ను నీ తావను నీ మార్గమును తప్పుదోవ పట్టిస్తున్నట్లయితే, Remember, జ్ఞాపకం ఉంచుకోండి, all these problems will be gone tomorrow when you operate in the Spirit of God. దేవుని ఆత్మ శక్తితో నువ్వు పని చేసినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా నిన్ను విడిచి యేసు నామములో పోతాయి. Let God handle those problems. ఈ సమస్యలను దేవుడు చూసుకుంటాడు, ఆయనకు అప్పగించేయండి. Moses told the Israelites, fear not, don't be discouraged. మోషే భక్తుడు ఇశ్రాయేలుతో చెప్తున్నారు, భయపడవద్దు, ఎంత మాత్రము నిరుత్సాహపడవద్దు. Your storm is almost over. నీ యొక్క తుఫాను మరి ముగించవే, దాదాపుగా ముగిసిపోయింది. God has set what is rightfully yours before you. నీ కొరకు నువ్వు పొందుకోవాల్సింది ఏదైతే ఉందో నీ యొక్క స్వాస్థ్యమును దేవుడు మీ ముందే ఉంచి ఉన్నాడు. Go up there and take it. మీరు ముందుకు వెళ్ళి దాన్ని స్వాధీనం It's చేసుకోండి. yours to have. అది తీసుకోవడానికి అది మీకు మాత్రమే చెందినది. Because when you go to the master, ఎందుకంటే మరి అధికారి దగ్గరికి మరి when you go to a master, ప్రభువు దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, when we go to the Son of Man, మరి దైవ మానవ కుమారుడి దగ్గరికి, మనిషి కుమారుడి దగ్గరికి మనం when వెళ్ళినప్పుడు, we go to the man called Jesus Christ, యేసు క్రీస్తు అనే ఈ మానవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, he teaches us how to truly overcome obstacles and how to come out of the storms. ఈ సమస్యల నుంచి ఏ రీతిగా తప్పించుకొని ఏ రీతిగా ఈ యొక్క తుఫాను మనం తప్పించుకోవాలో ఆయన That మనకు is what నేర్పించాడు. he said in Mark chapter 11, 22 to 24. అదే ఈ మాటలు ఆయన మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు Have చెప్తాడు. faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. Because if you have faith in God, ఎందుకంటే దేవుని యందు
యందు మీరు విశ్వాసం ఉంచినప్పుడు Therefore verily I say unto you, నిశ్చయముగా నేను మీతో that చెప్తున్నాను, whosoever shall say unto this mountain, be removed and cast into the sea, ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడుమని చెప్పిన ఎడల and shall not have doubt in his heart, తన మనసులో సందేహింపక తాను ఈ రీతిగా but చెప్పినట్లయితే shall believe that those things which he said shall come to pass. అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జరుగునని నేను మీతో చెప్తున్నానని See. చెప్పాడు. You, me, I, or he, or she, చూడండి, మీరు, నేను, మనము, వాళ్ళు ఎవరైనా సరే will have whatever we say. మనము ఏది చెప్తామో దాన్ని మనము పొందుకుంటాం. Now listen very carefully in verse 24. అయితే జాగ్రత్తగా వినండి, 24వ వచనంలో ఉన్న మాట. Therefore I say unto you, అందుకు నేను మీతో చెబుతూ ఉన్నాను, so what things you desire, మీరు ఏదైతే ఆశిస్తున్నారో when you pray, believe that you receive them and you shall have them. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అది పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగునని చెప్పాడు. What does this mean to you today, tomorrow, and for the rest of your lives on this earth? మరి ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ఈ మీకు ఈ మాటల యొక్క అంతరార్థము ఇప్పుడు రేపు ఏ భావాన్ని అనుగ్రహిస్తుంది? That is, God is telling when the problems arise in our lives. దేవుడు మీతో చెప్తున్నాడు, మీ జీవితాల్లో కష్టాలు సమస్యలు తలెత్తినప్పుడు Listen carefully. జాగ్రత్తగా వినండి. God is telling when the problems arise in our lives, మీ జీవితాల్లో సమస్యలు మరి పెరిగినప్పుడు దేవుడు మీతో చెప్తూ ఉన్నాడు, get in the habit of praying in faith. విశ్వాసముతో కూడిన ప్రార్థన అనేటటువంటి ఆ యొక్క అలవాటును మీరు అలవర్చుకోండి. When you pray in faith, మీరు విశ్వాసముతో when ప్రార్థించినప్పుడు, you humble yourself to the throne of God, దేవుని యొక్క సింహాసనానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు, when you get on your knees and ask him for forgiveness, మోకాళ్ళ మీద నిలబడి మీరు దేవుని క్షమాపణను మీరు కోరుకున్నప్పుడు, that lively prayer, ఆ ఉజ్జీవింప చేయబడినటువంటి ఆ ప్రార్థన, that pure prayer, ఆ స్వచ్ఛమైన ప్రార్థన, that spotless prayer, ఆ ఏ మచ్చ లేనటువంటి ఆ ప్రార్థన, the uncorrupted act of faith will begin to calm your storms. మలినము కాని నీ యొక్క విశ్వాసముతో కూడిన ఆ ప్రార్థన నీ తుఫానులను నిమ్మళింప చేస్తుంది. That prayer will begin to move your mountains. ఆ ప్రార్థన నీ కొండలను కదిపివేయడం ప్రారంభిస్తుంది. That prayer will take away the giants in your life. ఆ ప్రార్థన నీ జీవితంలో ఉన్న ఆ జానుబాహులాంటి సమస్యలను తీసివేస్తుంది. That prayer protects his anointed people. ఆ ప్రార్థన మరి నిన్ను అభిషేకిస్తుంది. How many people here know that God we serve is a hearing God? మీలో ఎంతమందికి ఈ మాట తెలుసు? నేను సేవిస్తున్నటువంటి దేవుడు నా ప్రార్థనలు ఆలకించే దేవుడు Do అని. you know that he is God of new beginnings? మరి ఆరంభాలకు ఆయనే, నూతన ఆరంభాలకు దేవుడని మీకు తెలుసా? Do you know he's a God of miracles? దేవుడు ఆయన మరి అద్భుతాలు చేయు దేవుడని మీకు తెలుసా? Do you know he's a God of deliverance? విడుదల విమోచకుడైన దేవుడని మీకు Do తెలుసా? you know he's a merciful God? ఆయన కనికరమగలిగిన దేవుడని మీకు తెలుసా? Does anybody here know he is a burden bearer? ఆయన భారములు మోసే దేవుడని మీకు Does తెలుసా? anybody here know that he is a heart fixer? మరి ఆయన హృదయాలను సరిచేయు దేవుడని మీకు ఎవరికైనా Does తెలుసా? anybody here know that he can make a way out of no way? ఏ మార్గము లేని చోట మీ కొరకు మార్గములు వేసే దేవుడని మీకు తెలుసా? He brought me out. ఆయన నన్ను వెలుపలకు He తీసుకొచ్చాడు. brought me through the storm. ఈ తుఫాను గుండా ఆయన నన్ను నడిపించి ఉన్నాడు. He said, take off that old garments, Jivan. నువ్వు వేసుకున్న ఆ పూర్వపు మలినమైన వస్త్రాలు తీసివేయమని Put on చెప్పాడు. some new garments. నూతన వస్త్రాలు ధరించుకోమని Take చెప్పాడు. away that old mind. మరి పాత మనస్సును He said, let తీసివేయమన్నాడు. me give you a new mind. నూతన హృదయము మనస్సు నీకు ఇస్తానని And I said, చెప్తున్నాడు. thank you, Lord. దేవానికి వందనాలు చెప్పాను. Thank you, Lord. I have no fear now. ఎంత మాత్రము నేను ఇక భయపడను, నీకు వందనాలు ప్రభు అని Thank you, Lord. I చెప్తున్నాను. have no doubt now. ఏ అనుమానము నాకు లేదు, నీకు వందనాలు అయ్యా అని No చెప్తున్నాను. mountain is too high for me now. ఇప్పుడు ఏ కొండ ఏ
పర్వతము కూడా ఉన్నతమైనదిగా నాకు No కనపడలేదు. valley is too low for me now. ఏ లోయ కూడా నాకు బాగా లోతైనదిగా కనపడలేదు. No wilderness is too harsh for me now. ఏ అరణ్యము కూడా నాకు కఠినమైనదిగా కనపడట్లేదు. No giant is too tall for me now. ఏ ఆజానుభావుడు నాకంటే ఎత్తుగా కనపడలేదు. Because I am walking with Jesus. ఎందుకంటే నేను యేసుతో కూడా నడుస్తూ ఉన్నాను. For the rest of my life I am going to walk with Jesus. ఈ నా తదుపరి జీవితము కూడా నేను యేసుతో కూడా నడుస్తాను. Jesus the miracle maker. యేసు అద్భుతాలు జరిగించు దేవుడు. Jesus the healer. యేసు స్వస్థపరచువాడు. Jesus the salvation. యేసు రక్షకుడు. Jesus the son of God. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. Jesus the bread of life and the living water. మరి మా జీవాహారమైన యేసు అదే రీతిగా మరి జీవ జలపు ఊటగా Jesus ఉన్నాడు the ఆయన. holy one, the first and the last in my life now. యేసు పరిశుద్ధుడైన యేసు, మొదటివాడు కడపటివాడైన యేసు. The alpha and the omega and the good shepherd. ఆల్ఫాయు ఒమేగాయు మంచి కాపరి అయినటువంటి వాడు యేసు. I want to keep you encouraged today. ఈ రోజు మిమ్మల్ని ఈ మాటలు చెప్పి నేను మరి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Whether you see your storm coming towards you, మీ యొక్క తుఫాను మీ వైపు తిరిగి వస్తుండో మీరు చూస్తున్నారో లేదో, or you may be in the storm already right now, లేకపోతే ఆ తుఫాన్ మధ్యలోనే మీరు ఇరుక్కుపోయి or ఉండవచ్చు. even quite possibly, praise God, you are coming out of that storm right now. లేకపోతే ఆ తుఫాన్లో నుంచి ఇంచుమించుగా బయటపడేటటువంటి పరిస్థితిలో ఉన్నారేమో. I want you to be encouraged because the storm is just temporary. అయితే నేను మీతో చెప్తున్నాను, నిశ్చయముగా చెప్తున్నాను, ఆ తుఫాను కేవలము తాత్కాలికము The మాత్రమే. Bible says, fear not, neither be discouraged. బైబిల్ గ్రంథం చెప్తుంది, భయపడవద్దు, జడియవద్దు, ఆందోళన చెందవద్దు. Guess what? Your storm is finished. ఎందుకంటే మీ తుఫాను ముగించి If you వేయబడింది. believe it, say hallelujah. ఒకవేళ మీరు నమ్మినట్లయితే రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. Tell me, my storm is finished. నా తుఫాను ముగిసిపోయిందని చెప్పండి. In the name of Jesus, యేసు నామములో my storm is finished. నా తుఫాను ముగిసిపోయింది. You need something that is going to keep you guarded from the evil elements that are making their way down towards you. మరి చెడు మరి దురాత్మ శక్తులు నీ వైపుకు వస్తూ నిన్ను దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆటంకపరిచే ఆ దురాత్మ శక్తులను నువ్వు చూడాలి. You need to be guarded by those things. వాటి విషయంలో నువ్వు భద్రపరచబడాలి. You needed a covering. మరి వాటి విషయంలో నువ్వు మరి కప్పబడి ఉండాలి. You need a protection from them. వాటి నుంచి మీకు భద్రత కావాలి. That is what Jesus has done for us when he died on the cross. యేసు సిలువలో మరణించడం ద్వారా చేసిన పని అదే. His blood covered us. ఆయన రక్తము మనను కప్పును. It is on us like a protection. మన మీద ఒక కావలిగా మరి కంచెగా అది It ఉంది. is on us like a shield protecting us from the evil spirits. మరి దురాత్మ శక్తుల నుంచి మనల్ని కాపాడడానికి ఒక కవచముగా అది మన చుట్టూ ఆవరించి ఉన్నది. Maybe you see your storm. ఒకవేళ మీరు మీ తుఫాను చూస్తున్నారేమో, You see your storm coming towards you. నీ వైపు రావడం నువ్వు చూస్తున్నావేమో, And you have not embraced the covering of God. ఇంకా దేవుని యొక్క మరి ఆ యొక్క కాపుదలను నువ్వు హత్తుకోలేదేమో. You have not taken hold of the covering of the church. సంఘము అనే ఒక గొడుగు క్రిందకి నువ్వు ఇంకా రాలేదేమో. You don't have a pastor of your own that you can call and talk, can pray for you. మరి నీ కొరకు ప్రార్థించేటటువంటి కాపరి నువ్వు ఇంకా పిలవలేదేమో. If you don't have any of these things, this is the time reserved for just that opportunity. ఒకవేళ నీకు అలాంటి సమయం లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయము. God sent his son Jesus to make a way for us. దేవుడు ఆయన ప్రియ కుమారుని యేసును మన కొరకు ఒక మార్గము సిద్ధపరచడానికి ఏర్పరచుకున్నాడు. For God did not send his son into the world to condemn the world, but to save the world through him. లోకమును ఖండించడానికి ఆయన కుమారుని పంపించలేదు కానీ లోకమును ఆయన కుమారుని ద్వారా రక్షించడం కొరకు ఆయన పంపించి ఉన్నాడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి సంరక్షించును గాక. Amen. ఆమేన్. ఆమేన్.